स्वरश्रियादृशम् श्रीशैले सदया पात्रं श्रीभक्त्यादिगुणार्णवः यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नारयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मा व्यामोहतस्तदितराणि गुणाय मेने अस्मद्गुरोर् भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरस्य महदालयपट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहा भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमिश्रा श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलमभ्योऽद्य कृष्णम् आराध्यं स्वं श्रुतिशरशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्वयं यावराकृत्य भुङ्क्ते तोया तस्यै नमः भूय एवास्तु भूयः। నేటి 27వ పాసురం. கூடாரை வெள்ளம் சேர் கோவிந்தா உன்னன்னையை பாடி பறை கொன்று யாம் பெரு சம்மானம் நாடு புகழம் பரிசின்றால் நன்றாக சுடகமே தோல் வளையே துணை செவிப்பூவே ஆடகமே இருந்தனை பல்கரணம் யாமணிவோம் அடையெடுப்போம் மாதன் திணை பால் சோறு மூடனேயும் பெரியுட முனங்கை வழிவாரா கூடிரண்டு குடந்தேரோய் கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொன்று யாம் பெரு சம்மானம் நாடு புகழம் வருகின்றால் நன்றாக சூடகமே தோல்வளையே துணை செவிப்பூவே ஆடகமே எருந்தனை பல்கலனம் யாமணிவோம் அடையெடுப்போம் நாதன் பிணை பால் சோறு மூடனேயும் பேயுற முழங்கை ஒளிவாரா கூடியிரண்டு குழந்தேரோரெம்பாய். ஆண்டாள் திருவடிகளே శరణం. స్వరూప సమూహానికి స్వరూప రూపకంగా దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ధనుర్మాస సేవాకాలంలో భాగంగా అమ్మ మనందరినీ 27వ రోజులోకి ప్రవేశింపచేస్తోంది. భగవంతుడికి మనకి ఉన్న సంబంధ బాంధవ్యాలను తెలియచేస్తూ భాగవతోత్తములతో మనము ఎలా నడవాలో తెలియచేస్తూ, ఆ బయట ఎవరు ఆ పాయసాన్ని అప్పుడే పోయొద్దు సుధీర్ గారు, భగవంతుణ్ణి మనము చేరాలంటే
భాగవతోత్తములతో మనం ముందుకు ఎలా వెళ్ళాలో తెలియచేసి, ఆ తరువాత మనమందరము తరించాలంటే ఒక ఆచార్యులు ఉండాలని, ఆచార్యుల తర్వాత ఆచార్యుల ద్వారా పొందినటువంటి ఒక మంత్రాన్ని మనము అనుష్ఠించాలని, ఆ తరువాత భాగవతోత్తములైనటువంటి బలరామకృష్ణుల యొక్క పురుష కార్యము చేత పరమాత్మ ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మన సమూహము చిన్నగా నీలాదేవిని మేల్కొల్పి, ఆ తరువాత వెళ్ళేవాళ్ళు గబగబా వెళ్ళిపోతే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఒక్కొక్కరు లేచి వెళ్తుంటే లేచి వెళ్ళేవాళ్ళు ఒకసారి వెళ్ళిపోతే, అలా పరమాత్మను చేరాలి అనుకున్నప్పుడు భగవద్ విషయ జ్ఞానాలను కలిగినటువంటి భాగవతోత్తములతో నడవాలి. అలా భాగవతోత్తములను ముందు పెట్టుకొని వారితో మనము వెళ్ళే సందర్భంలో, భగవంతుణ్ణి చేరే సందర్భంలో అక్కడ రక్షకుడుగా ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి, ద్వారపాలకులను, భువనపాలకులను మేల్కొల్పి అలా నందుడి భవనం వైపు వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న వారందరినీ మేల్కొల్పి, నీలామాయిని మేల్కొల్పి, ఆ తర్వాత శ్రీకృష్ణ తత్వాన్ని అమ్మ ద్వారా తెలుసుకొని, ఏవయ్యా నువ్వు కనులు ఇలా తెరవాలి, నీ నేత్ర సౌందర్యాన్ని మేము చూడాలి అని ప్రార్థించి, ఆ తరువాత నువ్వు నడిచి వచ్చే సౌందర్యాన్ని, భగవద్దుడు నడిచి వచ్చేటప్పుడు ఎలా ఉంటాడు అనేటువంటి వైభవాన్ని కూడా అమ్మ మనందరికీ తెలియచేసి, తరువాత పిల్లలు మీరు ఇంత చిన్న పిల్లలై ఉండి ఈ సమయంలో, ఇంత మంచు కురుస్తున్నటువంటి సమయంలో నా ఇంటికి వస్తారా, నన్ను సేవించడానికి వచ్చారా, ఏం కావాలి మీకు అంటే, మాకేమొద్దాయా, నీ నామాన్ని పాడటమే మాకు ఇష్టము, మా పెద్దలు చేసినటువంటి పనులను మాత్రమే మేము చేస్తున్నాం అని తెలియచేస్తాడు. తెలియజేసిన తర్వాత మళ్ళా ఏం చెప్తాడు, సరే చూశారు కదా, పాడారు కదా, వెళ్ళిపోండి అంటే మళ్ళా ఏమంటాడు, అలా వెళ్ళిపోవడానికి కూడా మేము రాలేదయ్యా, నువ్వేదో ఇస్తానని చెప్పావు, అది ఇస్తే మేము తీసుకొని వెళ్తాం. నిన్నటి రోజున ఏమేమి అడిగారో మనం తెలుసుకున్నాం. పాపం కొత్తగా కొంతమంది కనిపిస్తున్నారు కాబట్టి మరలా చెబుతున్నాం. ఏమేమి అడిగారు? పరమాత్మతో సంబంధం కలిగినటువంటి వాటన్నిటిని అడిగారు. ఏమని అడిగారు? పాంచజన్యం అనేటువంటిది ఎలాంటిదట? అది తెల్లగా ఉన్నటువంటి పాంచజన్యాలు కావాలి అని అడిగారు. ఆ తరువాత పెద్ద పరై అనేటువంటి ఒక వాయిద్య పరికరము కావాలి అన్నారు. ఆ తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఒక చాందిని అనేటువంటి ఒక వస్త్రాన్ని అడిగారు. అలా వెళ్తూ ఉండగా ఇంకేమడిగారు? మమ్మల్ని అందరినీ పాటలు పాడుతూ మమ్మల్ని కీర్తిస్తూ మేము వారిని, వారు మమ్మల్ని కీర్తించుకుంటూ వెళ్ళే భాగవతోత్తములు కావాలి అని అడిగారు. అడిగిన తర్వాత అలాగే మాకు పెద్ద ధ్వజము ఒకటి కావాలి అన్నారు. అలా అన్న తర్వాత మరలా ఏమని అడిగారు? మాకు ఒక కుత్తు విలక్కెరియా అనేటువంటి ఒక గొప్ప దీపపు వెలుగులను ఇచ్చే పెద్ద దీపపు కాంతులు కావాలి అని అడిగారు. ఇవన్నీ మనకేదో పైపైకి అలా కనిపిస్తుంటాయి. వీటి అర్థాలను నిన్నటి రోజున మనం విశేషంగా చెప్పుకున్నాం. పాంచజన్యం అంటే ఏమిటి? ఆయన చేతిలో ఉండేటువంటి శంఖం. ఆ డమరుకాన్ని ఏమని అన్నారు? ఒకనాడు జాంబవంతుడు
వాయిస్తూ ఉంటే ఈయన ఒక కుండ మీద ఘటిక నృత్యం చేశాడట. మనవాడు పెద్ద డ్యాన్సర్. అలాంటి డ్యాన్స్ చేసినప్పుడు ఆ జాంబవంతుడు వాయించినటువంటి పరై అనేటువంటి ఒక వాయిద్య పరికరం కావాలి అని అడిగారు. అలాగే మేము వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ధ్వజము కావాలి. ధ్వజం అంటే ఏమిటి? గరుడాళ్వారు అనుకున్నాం కదా, ఆ గరుత్మంతుని మాకుతో పంపించు అని అడిగారు. అలాగే వెళ్తూ ఉండగా మేము నగర సంకీర్తన చేస్తుంటే మాకు మంచు కొడుతుంది కదా, మాకేం కావాలన్నారు? చాందిని కావాలన్నారు. చాందిని అంటే ఎవరు? ఆయనకి చాందిని ఎవరు? ఆదిశేషుడు. ఆయన్ని కూడా మాకు కావాలి అని అడిగారు. అడిగిన తర్వాత చివరేమన్నారు? మమ్మల్ని పాడేవారు, మేము వారిని కీర్తించే భాగవతోత్తములు కావాలి అన్నారు. వీళ్ళు ఎక్కడుంటారనుకున్నాం మనం? పరమపదంలో ఉంటారు. అంటే పరమపదాన్ని కూడా అందరినీ అడిగేస్తుంది అమ్మ. అడిగిన తర్వాత చివరి ఏమంటుంది? దీపపు వెలుగలను ఇచ్చే జ్యోతులు మాకు కావాలి. ఎవరా జ్యోతులు? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి అందరినీ అడిగేసింది. ఇంకెవరున్నారు? ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఈరోజు రెండవ లిస్టు చెబుతారు. నిన్న ఒక లిస్టులో ఆయన పరివారం అందరి మాకు కావాలి అని అడుగుతుంది. ఈ రోజున రెండవ లిస్టు చెబుతుంది. ఏమిటా లిస్ట్ అయ్యా అంటే, మనకి రేపు రాబోతుంది. ఏమొస్తుంది? రేపు సంక్రాంతి పండగ వస్తుంది. సంక్రాంతి పండగకి మనం కూడా షాపింగ్లు చేస్తుంటాం కదా. అలా ఈరోజు షాపింగ్ గురించి మనకు అమ్మ చెబుతుంది. ఏమయ్యా, మాకు చేతులకి గాజులు కావాలి, కంకణాలు అంటారు కదా, అవి కావాలి. అలాగే చెవులకు పెట్టుకునే దుద్దులు కావాలి. అవి ఎలా ఉండాలి? ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ ఒకటి ఉండాలి. ఇప్పుడంటే ఫ్యాషన్గా కుట్టించుకుంటున్నారు. పూర్వకాలంలో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి మాత్రమే ఉండేదట. అవి కావాలి. ఆ తర్వాత ఏం కావాలి? పట్టు పీతాంబరాలు కావాలి. ఇవన్నీ నా దగ్గర ఎక్కడున్నాయిరా అని అంటాడు ఆయన. చాలు లేవయ్యా, ముందు పాసరాలు లేవని చెప్పింది. వరుత్తి మగనాయ్, నువ్వెవరో మాకు తెలిసిపోయింది. ఇక నువ్వు మా దగ్గర దాచిపెట్టాలంటే కుదరదయ్యా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పారు. ఆ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తే గంట కొట్టకూడదయ్యా అంటే కొట్టదు. మనం అంటే తెలుసుకున్నాం గంట ఎప్పుడు కొట్టాలి, తెలియని వారు ఉంటారు కదా. అలా భగవంతుడి విషయాలతో కూడినటువంటి వస్తువులు అడుగుతారు ఈరోజు. అంటే ఆయన మీద ఉండే వస్త్రాలన్నీ అడుగుతారు. పట్టు పీతాంబరాలు ఎక్కడుంటాయి? ఆయన ధరించి ఉంటాడు కదా, అది కావాలి అంటారు. అలాగే గాజులంటే ఏవి? ఆయన ధరించి ఉంటాడు కదా, కంకణాలు, అవి కావాలి. ఇంకేం కావాలి? చెవులకు పెట్టుకునే దిద్దులు ఆయన దగ్గర ఉంటాయి. మకర కుండలాలు ఉంటాయి కదా, చూసారా కోరికలు ఎలా కోరుతున్నారు. మనమైతే ఏం కోరుతాం? పరమాత్మ కనబడి ఏం కావాలా నీకు అని అన్నాడు అనుకోండి, మనల్ని అడగడు, కర్మదాలకు అడిగాడు అనుకోండి. ఎందుకంటే ఆయనకి తెలుసు మన లిస్టు వాట్సాప్ మెసేజ్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయన ఏం చేస్తాడు? అలా ఈ రోజున మన వారందరూ కూడా నీతో సంబంధం కలిగిన ప్రతి వస్తువు మాకు కావాలి. ఇవన్నీ ధరించి మేమేం చేయాలి? పేరు సమ్మానం అంటుంది. పెద్ద సన్మానం కావాలి మాకు. అదేంటరా, ఇప్పటిదాకేమో మాకేమొద్దు, నీకోసమే వచ్చాం, నీ కీర్తినే పాడడానికి వచ్చాం, నీ గుణాలను అందరికీ తెలియజేయడానికి వచ్చాం అని అన్నవారు ఈరోజేంటి సన్మానం అడుగుతున్నారు అని అంటాడు పరమాత్మ. అదేనయ్యా, మేము ఇంత చలిలో 5 లక్షల మంది గోపికలము చలికి తడుస్తూ అందరినీ మేల్కొల్పుతూ నీ ఇంటికాడికి వచ్చి నీ ఇంటికాడ ఉన్నటువంటి భవన పాలకులను, ద్వారపాలకులను
వారికి బిస్కెట్లు వేసి వారిని ప్రసన్నం చేసుకొని అందరినీ ఎంత కష్టపడి వచ్చామయ్యా. కష్టపడి వచ్చినప్పుడు మనం కూడా ఇక వ్రతం కానీ ఏదన్నా ఒక ఫంక్షన్ లాంటివి చేస్తే మనమేమనుకుంటాం, చివరిన ఏం కావాలి మనకి? ఫలస్తుతి, కామెంట్స్. అరే భలే చేసావురా, ఇవి ఎక్కడ కొన్నావు, ఇవి ఎక్కడ కొన్నావు, అవి ఎక్కడ కొన్నావు, చీరలు ఎక్కడ కొన్నావు, నగలు ఎక్కడ కొన్నావు అని మనల్ని అడిగితే అప్పుడు మనకు సంతృప్తి. అలా పరమాత్మ నిన్ను చేరుతూ నీ గుణగానాలను కీర్తిస్తూ వచ్చాం మేము. మాకు నువ్వు దొరికావన్న సంగతి లోకమంతా తెలియాలి. లోకమంతా తెలిస్తే అప్పుడేం జరుగుతుంది? మాకు గొప్ప పేరు రాదయ్యా, మేము చేసినటువంటి వ్రతాన్ని అందరూ ఆచరిస్తే నువ్వు అంత సులభంగా దొరుకుతావు. అందుకు మాకు సన్మానం చేయి. చూసారా, పైకేమో ఏదో లౌకికంగా కనిపిస్తుంటాయి, కానీ లోపల ఉన్నటువంటి అంతరార్థము చాలా ఉంటుంది. అందుకే వేదాలను దేంతో పోలుస్తారు? సముద్రాలతో పోలుస్తారు. అలాగే తిరుప్పావైను కూడా సముద్రంతోనే పోలుస్తారు పెద్దలు. ఈ ఉన్నటువంటి 8 లైన్లని చిన్నజీర స్వామివారు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రవచనం చెప్తుంటారు. ఎందుకంటే మనము ఒక చిన్న కాలంలో దిగితేనే లోతుకు వెళ్తుంటాం, మరి సముద్రంలో దిగితే ఎంత లోతు ఉంటుంది తెలియదు. అలా తిరుప్పావై సేవాకాలం కూడా పైకి లౌకికంగా ఏవో ఉంటాయి, ఆంతరంగికంగా లోపలకు దిగుతుంటే వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, కెంపులు అసలు దొరకందే ఉంది సముద్రంలో, అన్నీ దొరుకుతుంటాయి. అలా ఉంటుంది పరమాత్మ కళ్యాణ గుణములు అని అంటారు ఈరోజు. అలాగే ఇలా అన్నిటినీ ప్రార్థించిన తరువాత మనవారు వీటిని ఆచార్య సంబంధంగా చెప్పుకుంటే, మాకు నమస్కరించినప్పుడు, పరమాత్మను నమస్కరించినప్పుడు మాకేం కావాలి? అంజలి చేసినప్పుడు, ఇప్పుడంటే ఫ్యాషన్గా తిరుగుతున్నారు ఏమి లేకుండా, కానీ పూర్వకాలంలో మ్యాండేటరీ అంటారు, అంటే ఇవి తప్పనిసరిగా ఆచరించాలి. ఏమిటవి? నుదుటన బొట్టు ఉండాలి, చేతులకు గాజులు ఉండాలి, కాళ్ళకి పట్టీలు ఉండాలి, మెట్టలంటే పెళ్ళైన అలా ఉండాలి. అలాగే ఆలయాలకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? వస్తున్నారు పాపం జీన్స్ ప్యాంట్లు కూడా వేసుకొని, అలా రాకూడదు. సాంప్రదాయ వస్త్రాలలో రావాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలి? మరలా ఎరబోసుకొని వస్తున్నారు, అది కూడా దోషము. ఎరబోసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది, వారిని ఏమంటారు? అసురులు అంటారు, రాక్షసులు అలా ఉంటారు. మనమంతా రాక్షసులు కాకూడదనేది మేము మీకు చెబుతున్నాం. అలా వచ్చేటప్పుడు తలక పోసుకున్న తర్వాత కూడా చివరి 4 వెంట్రుకలు ముడివేసుకోవాలట, పెద్దలు శాస్త్రం ఇది. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్నవిగా కట్ చేసుకొని వాటికి మరలా ఒక సెలూన్లు, బ్యూటీ పార్లర్లు అలా 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 అన్నిటినీ చేసేస్తున్నాం. అవి బయట లౌకికంగా ఉండే విధానం వేరు, కానీ ఆలయ సన్నిధిలో పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని రావాలి అంటుంది ఈరోజు అమ్మ. అలాగే చెవులకి దుద్దులు, కమ్మలేమిటాయి అంటే ఆచార్యుల వారు ఇచ్చేటువంటి అష్టాక్షరి, తిరు, అలాగే మనకి చివర 3 మంత్రాలు ఇస్తారు కదా, అష్టాక్షరి, ద్వయ, చర్మ శ్లోకాన్ని ఇస్తారు ఆచార్యులు. అలా మాకు కూడా ఇలా కర్ణాభరణాలు అంటే చెవులు దేనికి ఉపయోగం? శ్రవణ శక్తిని, మనకు జ్ఞానాన్ని ఇచ్చేది చెవి.
ఎందుకు? ఎదుటివారు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే మనకేమొస్తుంది? జ్ఞానము జ్యోతి వెలుగుతుంది లోపల, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ఆ జ్ఞాన జ్యోతి వెలగాలంటే చెవులు చాలా ప్రధానం. అందుకు ఈ రోజున పరమాత్మ నీతో కలిసినటువంటి సంబంధము, నీ మంత్రం యొక్క గొప్పతనము మేము వినాలి, ఆచరించాలి అని చెబుతారు. అలా ఆచరించిన తర్వాత, అన్ని కోరికలు కోరిన తర్వాత రేపటి రోజున మరలా స్కానింగ్ మొదలు పెడతాడు. ఈ చివరి 5 పాసురాలన్నీ కూడా పరీక్షల కాలం. 29, 30 ఫలస్థుతినిస్తాడు పరమాత్మ. అలా ఇచ్చేటప్పుడు కూడా అమ్మ డిక్లేర్ చేస్తుంది. ఇప్పటిదాకేమో నీతో సంబంధం కలిగినవన్నీ కావాలయ్యా కావాలయ్యా అంటుంది. చివరికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పం, అప్పుడు చెబుతాం. ఇప్పుడు చెప్పారంటే మేము రామలేదు స్వామి అంటారు. ఫలస్థుతి ఏమిటనేది ఈ 30 రోజులు వస్తున్నాం కదా ఆలయానికి. ఈ 30 రోజుల నుంచి వస్తుంటే మనకి కూడా ఏదో ఫలస్థుతి ఉంటే కదా సంతోషం. ఆ ఫలస్థుతిని 29, 30 పాసురాలలో అమ్మ డిక్లేర్ చేస్తుంది. స్వామి కూడా సరేనర్రా అనేటట్టుగా చేస్తుంది. అలా ఈ రోజున విశేషంగా 2వ లిస్టును చెబుతారు. లిస్టును చెప్పిన తర్వాత అందరూ ఎదురు చూసేటువంటి అక్కారు అడిసెల్ అంటారు తమిళంలో. అంటే కూడారై పాయసము. మీ అందరికీ కూడా కూడారై పాయస మహోత్సవ శుభాకాంక్షలు. ఎందువల్లంటే మనందరికీ లోపల ఉన్నటువంటి ఆత్మారాముడు శాంతించేది దేంతో? ఏదో ఒకటి లోపల పంపిస్తుంటే ఆయన శాంతిస్తాడు. లేదనుకోండి ఏమొస్తుంది మనం వెంటనే? వెరీ గుడ్, అందరికి వస్తుంది బాగానే. అలా నేనున్నానరా అంటూ ఆయన వస్తాడు. సమయానికి మనం కానీ పొద్దున్నే నిద్రలేవగానే టీలు కాఫీలు వయ్యరాలు పడలేదనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి భార్యని ఏమంటారు? ఏం చేస్తున్నావు ఇంకా అని అంటావా అనవా? మనకి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఆత్మారావుణ్ణి శాంతింపజేయబోదే. అలా వాటిని కూడా పరిత్యజించిన వారు ఉంటారు జ్ఞానులు. ఆకలిని కేవలము దేహ పోషణ కొరకు మాత్రమే చేసేవారు కొంతమంది ఉంటారు. మనమందరం అలా కాదు, అంత జ్ఞానులం కాదు. కాబట్టి తినటానికే మనం బతుకుతుంటాం. మీరందరూ కాదు, మేం చెబుతున్నాం. అలా ఈ రోజున విశేషమైనటువంటి పాయసాన్ని అమ్మ స్వామికి నివేదనగా ఇస్తుంది. ఆమె ఇచ్చిందా అంటే గోదమ్మీలే. గోదమ్మ అక్కడ దగ్గర ఉన్నటువంటి సుందర బాహు స్వామిని ప్రార్థించింది. ఏమయ్యా, నేను శ్రీరంగనాథుడు గనక నన్ను చేకూరితే, నన్ను గనక ఆయన పరిణయం ఆడితే, హే సుందరబాహు స్వామి, నీకు అక్కారు అడిసెల్ అనేటువంటి పాయసాన్ని సమర్పిస్తా, అలాగే వెన్నను కూడా సమర్పిస్తా. ఇన్ని గంగాళాలతో పాయసాన్ని ఇస్తాను, అన్ని గంగాళాలతో వెన్నని కూడా నీకు ఇస్తా అని అనింది. ఆ తర్వాత అమ్మ ఈ తిరుపావై సేవాకాలం అయిన తర్వాత నాచియార్ తిరుముజి అని 143 పాటలు పాడింది. మరలా అన్ని పాటలు మనం పాడలేమని 30 రోజులు పాడటానికే నాగాల మీద నాగాలు పెడుతున్నాం. మరి 143 రోజులు అమ్మ బాబోయ్ అని అంటావని అమ్మ తాను పాడి రంగనాథుణ్ణి చేరింది, రంగనాథుడిలో చేరింది. మనం అంటుంటాం కదా 143 దేని గుర్తు? ఇప్పుడు అంటున్నారు కదా, ఎవరైనా ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలంటే కోడ్ సెంటెన్స్ అనమాట. 1/4 అంటే ఐ లవ్ యూ అన్నట్లుగా ఆనాడు ఏది కలి ఆరంభంలో. ఇప్పుడంటే వాట్సాప్లో
పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం. కానీ ఆనాడే గోదమ్మ రంగనాథుడికి లవ్ లెటర్లు పంపింది. అలా 143 పాటలను పాడి రంగనాథుడిలో చేరిపోయింది. కానీ తనకి ఉన్నటువంటి కోరిక మాత్రం ఎవరు తీర్చలేకపోయారు. ఆ తరువాత కొంతకాలానికి భగవద్ రామానుజుల వారు ఈ తిరుప్పావైని సేవిస్తూ ఉండేవారు. ఎప్పుడు సేవిస్తూ సేవిస్తూ పెద్దల ద్వారా తెలుసుకుని, అరే మా అమ్మ ఈ కోరికను కోరిందే కానీ ఈ కోరికను తీర్చలేకపోయింది, అందుకు నేను తీరుస్తా అని భగవద్ రామానుజుల వారు అక్కడ ఉన్నటువంటి స్వామి సన్నిధికి వెళ్ళి అక్కడ అక్కారు అడిసెల్ అనేటువంటి పాయసాన్ని వెన్నని సమర్పించి మరలా తిరిగి వచ్చి శ్రీ విల్లిపుత్తూరులో గోదాదేవి సన్నిధికి వచ్చి, అమ్మా నువ్వు కోరినటువంటి కోరికను, నువ్వు పెట్టినటువంటి మొక్కుని నేను తీర్చాను అని చెప్పారు వీరు భగవద్ రామానుజుల వారు. చెప్పగానే అర్చామూర్తిగా ఉన్నటువంటి గోదామాయి 4 అడుగులు ముందుకు నడిచి కోయిలన్నయే అని అంటుంది. కోయిలన్నన్ అంటుంది. అంటే గోదా అగ్రజ. భగవద్ రామానుజుల వారిని సాక్షాత్తు గోదాదేవి వచ్చి అన్నయ్య అని పిలిచింది. ఎందుకు పిలుస్తారు? మనం కూడా ఏమన్నా మొక్కులు మొక్కితే ఎవరు తీరుస్తారు? పుట్టింటి వాళ్ళు తీరుస్తారు. మరి ఆనాడు భగవద్ రామానుజుల వారు అమ్మ మా పిల్ల కాబట్టి, మా చెల్లెలో మా కూతురో కాబట్టి ఆ కోరికను మేము ఈరోజు తీరుస్తున్నాం. ఇది భగవద్ రామానుజుల వారు అప్పటి నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యం. అలా శ్రీ వైష్ణవ ఆలయాలన్నిటిలో కూడా ఈ తిరుప్పావై సేవాకాలంలో భాగంగా మనం ఈరోజు 27వ పాసురం రోజు అక్కారు అడిసెల్ అనేటువంటి ఈ కూడారై పాయసాన్ని విశేషంగా అందరికీ అందిస్తూ ఉంటారు వైష్ణవ ఆలయాలలో. అలాగే మనం ఏం చేస్తాం? ఏం చేయాలి? ప్రసాదం కావాలంటే ఆలయాలకు రావాలి. అలాగే ఈ రోజున మరలా ఇంకొక కోరికను కూడా కోరిందమ్మ. అందరూ రావాలి, అందరూ వచ్చి ఎక్కడ తినాలి? కూడి ఇరందు కుళందేలోరెంబావాయ్ అంటుంది. కూడి ఎరందు కుళందేలోరెంబావాయ్ అంటుంది. అంటే అందరూ కూడాలట. అందరూ కూడి ఏం చేయాలి? ఒకనాడు ఆయన చేశాడు. ఏం చేశాడు? సలుదులు ఆరగించాడు. అందరినీ కూర్చోబెట్టి, రే మీరేం తెచ్చారా? ఇటివరా. నువ్వేం తెచ్చావురా? ఇటివరా. ఈయన తింటాం, అందరికి పెట్టడం, అలా చేశాడు. అలా మనమందరము కూడా ఈరోజు అలా చలుదులు ఆరగించాలి అని చెబుతుంది అమ్మ. అంతే కదయ్యా. చలుదులు ఆరగించాలంటే ఏం చేయాలి? నీతో మాతో సంబంధం ఉండాలి. మన మధ్య కృష్ణుడు కూర్చోడు అనుకుంటే ఏం చేస్తుంటాం? ఆయన మనలో తగులుతుంటాడు, మనము ఆయన తగులుతుంటాం. అప్పుడేమవుతుంది? ఆయన కళ్యాణ గుణములు మనకి కూడా వస్తుంటాయి. అది రహస్యార్థం. పైకేమో పాయసం తిన్నారంటారా? పాయసం అందరం తిందాం. ఎక్కడ తినాలని చెప్పింది? మరలా ఎవరింట్లో వాళ్ళు తింటే కుదరదు. కూడి ఇరందు కుళందేలో రెంబావాయ్. ఆయన ఇంట్లో కూడాలి. ఆయన ఇంట్లో కూడి అందరము ఆయన్ని మధ్యలో పెట్టుకొని, సమయం ఉంటే మనం కూడా అలా చేద్దాం. సమయం ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. హడావుడిగా వెండేవాళ్ళు ప్రసాదం తీసుకొని వెళ్దురు. నిన్న కూడా ఎదుర్కో ఉత్సవం. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఉత్సవాన్ని ఆయన మనకి వేణుగోపాల స్వామి అనుగ్రహిస్తున్నాడు. నిన్న కూడా కొంతమంది అందరం కూర్చొని చాలా ముచ్చటగా ఆయన వైభవాలను వీరి వైభవాలని వారు పంచుకున్నాం. ఈరోజు కూడా అందరం కలిసి
కూడి ఇరందు కుళందేలోరెంబావాయ్ అంటుంది. అలా అందరం స్వీకరిద్దాం. సమయానుకూలాన్ని బట్టి ఉన్న వారితో అమ్మా ఆ పాయసం యొక్క వైభవము, మన జీవితాల్లో పాయసం అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. చాలా విశేషమైనటువంటి పాసురం, చాలా పెద్దగా ఉంది. కానీ అలా అలా స్మరించుకుంటూ వెళ్తున్నాం మనం. పాయసం అంటే దేంతో చేస్తాం మనం? సేమియాలు ఇంకో దాంతో చేస్తాం. మరి ఈరోజు చేసినటువంటి పాయసం అవి ఏం కనపడదు. ఏమేమి వేస్తాం వాటిలో? పాలు, బెల్లం, తర్వాత దాంట్లో ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్, ద్రాక్షలు, బాదాములు, జీడిపప్పులు లాంటివన్నిటిని మనం వేస్తాం. వేసిన తర్వాత యాలుకలు, పచ్చకర్పూరం లాంటివి వేస్తాం. దాంట్లో బియ్యాన్ని వేస్తాం. బియ్యం ఎక్కడ వేస్తాం? మనం బియ్యం దేంట్లో వండుతాం? నీళ్ళలో ఉడికిస్తాం. కానీ ఈ పాయసాన్ని పాలల్లో ఉడికించాలి. అంటే ఎక్కడా స్వామి ఎక్కడ బియ్యం కనపడలేదే అని అంటారు మీరు ఆనికి తిన్న తర్వాత. ఎలా ఉండాలట? 10 లీటర్ల బియ్యంలో ఆ 10 లీటర్ల పాలలో అర కేజీ బియ్యం వేయాలి. ఉందా లేదా అన్నట్లుగా తయారు చేయాలి. బియ్యాన్ని ఎవరితో పోలుస్తారు? మనతో పోలుస్తారు. బియ్యం అంటే మనం ఏం తిని బతుకుతున్నాం? బియ్యం. ఎక్కడి నుంచి వస్తాయి బియ్యం? మట్టిలోంచి వస్తాయి. మన దేహాలన్నీ ఎక్కడ తయారయ్యాయి? మన దేహాలన్నీ కూడా మట్టిలోనే తయారవుతాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? మట్టిలోకే వెళ్తాయి. కానీ మనం ఈలోపు ఏం చేస్తాం? ఈ దేహాన్ని గాజులంటే జాగ్రత్తగా పెంచుకుంటుంటాం. అవునా కాదా? ఎన్ని చేసినా చివరికి ఏం పెట్టాలి? దేహానికి మట్టే పెట్టాలి కదా. అందుకే మన కృష్ణుడు వారు ఏం తెలియజేశారు? మట్టి తిన్నాడయ్యా. కృష్ణుడు ఏం తిన్నాడు? మిగిలిన వారు అటు చూడకుండా ఉంటే డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. అలా కృష్ణుడు ఏం తిన్నాడు? మన్ను తిన్నాడు అని అన్నారు. మనం అందరం తినేది కూడా అదే. కాకపోతే మనకు కొంచెం తెలివితేటలు ఉండటం వల్ల దాన్ని ఏం చేస్తున్నాం? ఆ మట్టిలోంచి కూరగాయలు, పండ్లు, ఇంకొక రకమైనటువంటి ధాన్యాలు అవి ఇవి పండించుకొని మనం బ్రతుకుతున్నాం. అది కూడా మట్టే. మట్టి తినమన్నాం అనుకోండి, ఏయ్ నాన్ సెన్స్, మేము మట్టి తినాం అని అంటాం. కానీ ఎలాంటి సంబంధం ఉందట ఈ దేహానికి? మట్టితో సంబంధం ఉంది. అలా మనమందరం కూడా బియ్యంతో పోలుస్తారు ఈరోజు. మనం జీవుడు అహమన్నమహమన్నమహమన్నం అంటాడు. పరమపదానికి వెళ్ళిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? అహమన్నమహమన్నమహమన్నం, నన్ను తినవయ్యా, నన్ను తినవయ్యా అంటాడు. అంటే ఏమని అర్థం? తింటే ఎక్కడికి వెళ్తాం? ఆయనలోకి వెళ్తాం. అహమన్నం అంటే నేను అన్నాన్ని, నీకు పనికి వచ్చే సాధనాన్ని వాడుకో అని అర్థం. ఎవరన్నా అడుగుతున్నారా భగవంతుడి సన్నిధికి వచ్చి? చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యా నేను నీకు పనికి వచ్చే అన్నానయ్యా, నన్ను వాడుకోవయ్యా, నన్ను తినవయ్యా అని ఎవరన్నా అంటున్నావా? అనాలి అని అమ్మ చెబుతుంది. ఎక్కడా చెప్పరు, ఏ ప్రవచనాల్లో ఉండవు ఇవి. కేవలం గోదమ్మ చెప్పిన తిరుప్పావైలోనే ఉంటాయి. అదే రహస్యం. అలాంటి మనం ఏం చేస్తుంటాం? ఎక్కడ ఉడుకుతుంటాం? పాలలో ఉడుకుతుంటాం. పాలు అంటే ప్రకృతి. ఈ ప్రకృతిలో మనం ఏం చేస్తుంటాం? బియ్యంలా ఉడుకుతూ ఉంటాం. ఉడుకుతూ 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 ఉంటాం. అలా ఉడుకుతూ ఉంటే నెయ్యి వస్తుంది దాంట్లోకి.
నెయ్యి పరమాత్మ. నెయ్యి ఏం చేస్తాడు? ఆ పాయసంలో పోయిగానే ఏం జరుగుతుంది? లోపలికి వెళ్తుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళి ఆ బియ్యాన్ని స్పృశిస్తూ పైకి వస్తాడు. అంటే ఏమని అర్థం? మనం కూడా ఈ మట్టిలో పుట్టామర్రా, ఆయనతో కలిసి పైకి వెళ్ళాలి. అదే కదా చెప్పుకుంటున్నాం చివరికి. తిరిగి రాని లోకాలకు వెళ్ళాలి మనమంతా. ఆ తిరిగి రాని లోకం ఒకటే ఉంది, అదే పరమ పదము. ఆ పరమ పదానికి వెళ్ళాలంటే ఆ పరమాత్మ వచ్చి నెయ్యి రూపంలో లోపల పాయసంలో పాలలో, అంటే ఈ ప్రకృతిలో ఉడికేటువంటి మన జీవులందరినీ ఆయన స్పృశించి ఆయనతో పాటుగా పైకి తీసుకొని వెళ్తాడు. చూసారా పాయసంలో ఎంత విశేషం ఉందో. ఆచార్యుల వారు చిన్నజీర స్వామి వారు వారి అనుగ్రహణ భాషణ అన్నట్టుగా నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను, ఆ పాయసాన్ని ఎలా తయారు చేయాలో కూడా విశేషంగా ఉంటుంది. అలా సేవించినటువంటి వాటన్నిటినీ ఇలాంటి వారందరితో పంచుకుంటే అదే మాకు ఆనందం. మీరు తెలుసుకున్న తర్వాత ఒరే మనము బియ్యం అంటరా, మట్టిలో పుట్టామంటరా, మరలా మట్టిలో కలిసిపోతామంటరా, ఈ ఉన్నటువంటి ఈ పుట్టడం కలిసిపోవడం లోపల ఎందుకురా ఇంత ఈర్ష, ద్వేషాలు, అసూయలు, పగలు, ఆస్తి తగాదలు, కొట్లాటలు ఎన్ని పెట్టుకుంటున్నాం? ఎన్నో పెట్టుకుంటున్నాం. మనం పరమాత్మ సన్నిధికి వచ్చి, అయ్యా నేను నీ అన్నాన్నయ్యా, నువ్వే పుట్టించావయ్యా, నువ్వు నాతో కలిసి నన్ను ఆరగించావయ్యా అని ప్రార్థించాలి అంటూ ఈరోజు అమ్మ అక్కారు అడిసెల్ అనేటువంటి పాయసాన్ని స్వామికి సమర్పిస్తుంది. స్వామితో కలిసి మనమందరము స్వీకరించాలి అని చెబుతుంది. అలా అందరము కలిసి ఆలయ ప్రాంగణంలో సేవిద్దాం. అలాంటి విశేషమైనటువంటి ఆ పాయసాన్ని అన్నీ సరిపోతాయి. మనం అనుకుంటుంటాం మనకి కర్మాలను చుట్టి పెట్టడానికి ఒకటి ఉంటుంది. ఏముంటుంది? వెరీ గుడ్. నాలుక, నోరు ఉంటుంది. నోరేం చేస్తుంది? వెంటనే అనేస్తూ ఉంటాం కదా. మనకి కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడటంతో వచ్చేస్తుంటాయి. అలా తయారు అయినటువంటి ప్రసాదం పరమాత్మకు నివేదన చేసినటువంటిది. మామూలుగా వండుకుంటే అదేమవుతుంది? పాయసం అవుతుంది. అదే అమ్మవారిని దానిలో తులసి రూపంలో అమ్మవారిని సమర్పించి పరమాత్మకు నివేదన చేస్తే పరమాన్నం అవుతుంది. ఆ పరమాన్నాన్ని మనము తీసుకునేటప్పుడు, ఇప్పుడంటే కప్పులు వచ్చాయనుకోండి, పూర్వకాలంలో చేతుల్లో పోసేవారు. పోస్తే నెయ్యి కారుతూ ఉంటుందట. అమ్మేమో మొదటి 2 పాసరాలు ఏమంటుంది? నెయ్యున్నాం, పాలున్నాం, నాకాలే నిరాడి అంటుంది. నెయ్యి తినాం, పాలు తాగాం అని అంటుంది. కానీ ఈ రోజున అలా పోసేస్తారు నెయ్యి పాయసం. అలా మనము స్వీకరిస్తూ ఉంటే మన చేతి వెంట కారుతూ ఉంటే దాన్ని ఇలా జుర్రుకోవాలట. అప్పుడు ఆనాడు గో పరిపాలకులందరూ, గో బాలురందరూ ఆయనతో అలా స్వీకరించారు. ఆనాడు జరిగిపోయినటువంటి వృత్తాంతాన్ని అమ్మ పాయస రూపంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేమందరం కూడా నీతో కలిసి చలుదులు ఆరగించాలి అంటుంది ఈరోజు. అలాంటి పాయసాన్ని కూడా మనమందరము కలిసి ఆలయ ప్రాంగణంలో సేవిద్దాం. అవకాశం ఉన్నవారు ఉంటే ఒక అరగంట, అంటే 9:09 ఆదివారం ఈరోజు అనుకుంటున్నాం, అందరు ఉన్నారు అనుకుంటున్నాం. మీరు ఇంత దూరం వచ్చారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా పర్మిషన్ ఇస్తేనే వారికి కావలసినటువంటి ఏదో బ్రేక్ఫాస్ట్లో అలా ఏర్పాటు చేసి వచ్చి ఉంటారు అనుకుంటున్నాం. చేసినా కూడా
చివరన వారికి విశేషమైనటువంటి ఈ పాయసాన్ని వారికి కూడా తీసుకువెళ్తే వారిలో కూడా భగవంతుడి పట్ల ప్రేమ కలిగేటట్టుగా పరమాత్మ చేస్తాడు. దీనికి ఒక పెద్ద కథ కూడా ఉంది, అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పటికే కొంచెం కాలాతీతం అవుతున్నట్టుగా ఉంది. అందరము కలిసి కూడి ఇరందు కుళందేలోరెంబావాయ్, అందరము కలిసి ఆ ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు ఇంకొంచెం బెల్లం వేస్తే బాగుండేదండి, ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ తగ్గినట్టున్నాయండి, అలాంటి మాటలు అనకుండా ఈ 4 అంగుళాల నాలిక దాటిందనుకోండి, విషం తిన్నా తెలియదు, అమృతం తాగినా తెలియదు కదా. ఈ 4 అంగుళాల నాలిక కోసం మనము చెయ్యనటువంటి కొత్త డిషెస్ లేవు, మనము తిననటువంటి వస్తువు లేదు కదా. అలా మనమందరము కూడా ఆ పరమాత్మ సేవించినటువంటి అకారు అడిసెలైనటువంటి పాయసాన్ని అహమన్న మహమన్నం లోపల ఉన్నటువంటి పరమాత్మకు సమర్పించాలి. 4వ రూపంలో ఉన్నటువంటి వైశ్యానరుడికి మనము అలా ప్రసాదాన్ని అందిద్దాం. అందుకే ప్రసాదాలు తినేటప్పుడు మాట్లాడకూడదు, ప్రసాదాలు తీసుకునేటప్పుడు క్రమశిక్షణగా ఒక లైన్లో ఉండి తీసుకోవాలి. అలా తీసుకోకపోయినా కూడా దోషం వస్తుంది. అదే మనము తెలిసి తెలియక చేసే కర్మలంటే ఏయో కాదు, ఇలాంటి చిన్న చిన్న తప్పులే మనకి కర్మలుగా అంటుకుంటూ ఉంటాయి. అలా కాకుండా అవకాశం ఉన్న వారందరూ కూడా ఆదివారమే కాబట్టి కొంచెం మీ సమయాన్ని మేము తీసుకున్నాం, అలా ప్రసాదాలను స్వీకరిద్దాం. రేపటి రోజున 28వ రోజున స్వామి ఇప్పుడు లిస్ట్ అడిగారు కదా, ఈ లిస్టుకి ఏం సమాధానం చెబుతాడో రేపటి రోజున ఆలయ ప్రాంగణంలో అందరం సేవిద్దాం. అలా ఈ రోజున అందరము ఆ విశేషమైనటువంటి భగవంతుడు సేవించినటువంటి పాయసాన్ని అందరము ఆస్వాదిస్తూ సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం, రంగనాథ తిరువడిగలే శరణం, ஆழ்வார் ஜியர் திருவடிகளே சரணம், ஜியர் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன் நாராயண.